మీలో ఎంతమంది మీ పిల్లలకి స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్లో వాటర్ పోసి పంపిస్తున్నారు? చాలా మంది కదా. సో ఈ వీడియో మీకోసమే, ఖచ్చితంగా చూడండి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ రసజ్ఞ, హోమియోపతిక్ ఫిజిషియన్. స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిల్ ఇచ్చి పిల్లలకి హ్యాపీగా ఇది టాక్సిన్స్ ఫ్రీ అండ్ ప్లాస్టిక్ వరీస్ ఉండవు, క్లీన్, సేఫ్ అని ఫీల్ అయ్యి ఆనందంగా ఉన్నాం కదా. కానీ నేను ఇప్పుడు చెప్పే విషయం వింటే మీరు చాలా షాక్ అయిపోతారు. ఏంటి అంటే, స్టెయిన్లెస్ స్టీల్ లో చాలా రకాలు ఉంటాయి. అందులో కొన్ని స్టీల్ ఏంటంటే లెమన్ జ్యూస్ కి కానీ లేదా ఆరెంజ్ జ్యూస్ ఇలాంటి ఎసిడిక్ థింగ్స్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు నికెల్ అండ్ క్రోమియం అనే వాటిని రిలీజ్ చేస్తాయి. వీటి వల్ల హిస్టమైన్ పాత్వే అనేది బ్లాక్ అయిపోయి దానివల్ల పిల్లలకి ర్యాషెస్ కానీ, మూడ్ స్వింగ్స్ కానీ, ఎరిథిమా, ఎగ్జిమా ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. పెద్దవాళ్ళలో కన్నా పిల్లల్లో ఈజీగా వచ్చేసే అవకాశం ఉందన్నమాట. మరి ఏం చెయ్యాలి? స్టెయిన్లెస్ స్టీల్ కూడా మంచిది కదా అనుకుంటే, స్టెయిన్లెస్ స్టీల్ లో మీరు మీ బాటిల్ ని కింద వైపు చూడండి. 818 స్టెయిన్లెస్ స్టీల్ కానీ 316 స్టెయిన్లెస్ స్టీల్ కానీ ఈ రెండు కనుక మీరు చూస్తే అది సరైన బాటిల్ అని, సరైన స్టెయిన్లెస్ స్టీల్ అని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అది లేదు అంటే మీ బాటిల్ ని ఇప్పుడే డస్ట్బిన్ లో పడేసేయండి. ఈ స్టెయిన్లెస్ స్టీలే, ఈ 316 కానీ 818 కానీ ఇదే మనకి హాస్పిటల్స్ లో అన్నిట్లోనూ యూజ్ చేస్తారు. సో ఇది చాలా మంచిది కాబట్టి దీన్ని మాత్రమే యూజ్ చేయండి, ముఖ్యంగా పిల్లలకి. ఈ వీడియోని అందరికి